హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమికోట్ రాజే. ఈరోజు అయితే నేను ఒక మంచి ఫ్లేవర్ని అయితే చేయబోతున్నాను. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాయ్స్. చాలా ఈజీ అనమాట. ఇలా ఒక కంపాస్ తీసుకొని నేనైతే ఒక సర్కిల్ని అయితే డ్రా చేసుకున్నాను. మీ దగ్గర కంపాస్ లేకపోతే రౌండ్గా ఉండే ఏదైనా మీరు థింగ్ తీసుకొని దాంట్లో మీరు షేప్గా కట్ చేసుకోవచ్చు. ఈజ్ యువర్ చాయిస్ అండి. నేను మాత్రం కంపాస్ ఉందని నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇది చాలా ఈజీ స్టెప్ గైస్. ఒక 3 స్టెప్స్లో అయితే మనకు ఒక మంచి ఫ్లేవర్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే వైట్ పేపరే చూస్ చేసుకున్నాను. ఎందుకో నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. సో దట్స్ వై నేనైతే వైట్ కలర్ని ప్రిఫర్ చేశాను. మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే, కలర్ ఫ్లేవర్స్ కావాలనుకుంటే యూ కెన్ గైస్. అండ్ నేను కొత్తగా ఇన్స్టా కూడా ఓపెన్ చేశాను. అండ్ డూ ఫాలో ఇన్ ఇన్స్టా ఆల్సో గైస్. మర్చిపోకుండా ఫాలో చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. దాని తర్వాత ఇలా షేప్గా అయితే మనం కట్ చేసుకోవాలి. దాన్ని మనం నార్మల్ ఇలా కట్ చేసుకోవాలి కానీ మళ్ళీ దాన్ని మనం షేప్గా కరువులోకి మనం అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం వెడల్పుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది కానీ దిస్ ఈజ్ హౌ ద లాస్ట్ అవుట్పుట్ అనేది. ఇంతటితో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. దీన్ని ఇలా కట్ చేయాలన్నమాట. కట్ చేసి బాగా రోల్, ఒక ఫ్లేవర్ లాగా అయితే రోల్ చేయాలన్నమాట. బాగా ఎంత బాగా చేస్తే అంత బాగా అయితే వస్తుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇలా బాగా చేసేసిన తర్వాత లాస్ట్ ఎండ్కి మనం అయితే గమ్ వేసేయాలి. అండ్ దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇంకొక పీస్ మనకు మిగిలింది కదా పేపర్, ఆ పేపర్తో మనం ఏం చేయాలంటే రౌండ్గా, అంటే దాని కింద మనకి స్టాండ్ లాగా ఉండాలి కదా ఫ్లేవర్కి పట్టుకోవడానికి. సో అలా అయితే నార్మల్గా ఇలా చేసుకునేసేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. దానికి మనమైతే గమ్తో అయితే వేసేయాలి. దట్స్ ఇట్ గైస్. చూసారు కదా ఎంత బాగా లాస్ట్ అవుట్పుట్ చూస్తే మీరే నిజంగా నైస్ అంటారు. అండ్ మీరు కూడా ట్రై చేయండి గైస్. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏం ట్రై చేయాలో కమెంట్ చేయండి guys. That's it for today. Thanks for watching. Subscribe for more videos and do follow in Insta also guys.